హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు టమాటా నిల్వ పచ్చడి చూద్దాము. ఎండలో ఎండబెట్టక్కర్లేకుండా ఎంతో ఈజీగా నిల్వ ఉండే పచ్చడి. 1 కేజీ టమాటాలు, 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల ఉప్పు, ఒక పావు కప్పు వెల్లుల్లి, మెంతులు, ఆవాల పిండి, మెంతుల పిండి. టమాటాలు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకుని కడిగి పెట్టి తుడుచుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 4 ముక్కలు కట్ చేసుకుని టమాటాలని ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. టమాటాలన్నీ కట్ చేసుకుని ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ మగ్గనివ్వాలి. కేజీ టమాటాలు ఇప్పుడు ఉడకబెట్టేద్దాం. ఆయిల్ కూడా పోయక్కర్లేదు, కొంచెం అడుగంటకుండా ఉంటుందని కొంచెం పోసాను. ఈ టమాటా ముక్కలన్నీ వేసేసుకుందాం. సమ్మర్ వచ్చింది కదా, ఇప్పుడు పచ్చళ్ళ సీజన్. డైలీ వాటర్ తాగుతూ ఉండాలి. చియా సీడ్స్ కూడా చాలా మంచిది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. 1 గంట ముందు నానబెట్టుకుని తాగితే చాలా మంచిది. పెరుగులో వేసుకుని నానబెట్టుకుని తిన్నా మంచిది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది చియా సీడ్స్లో. వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉండాలి. ఎండలు స్టార్ట్ అయిపోయినాయి బాగా. ఇవన్నీ ఇలా వేసేసుకుందాం. టమాటా ముక్కలన్నీ, కేజీ టమాటాలు. ఇలా మగ్గబెట్టుకుందాం. చింతపండు కూడా వేసేస్తున్నాను. టమాటాలు, చింతపండు ఇలా మగ్గేలాగా మగ్గనివ్వాలి. కొంచెం కల్లుప్పు వేస్తున్నాను. రుబ్బురోలు ఉంటే రుబ్బుకునే వాళ్ళకి కారము, ఇప్పుడు కొంచెం పసుపు వేసాను. అవన్నీ రుబ్బేటప్పుడు వేసేసుకోవచ్చు. టిఫిన్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకుందాం. కొంచెం మెంతి పౌడర్ వేస్తున్నాను. ఆవపిండి, మెంతి పిండి వేసుకోవాలి 2 స్పూన్లు. ఇలా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ మిక్సీ పట్టిందని తాలింపు పట్టాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, మినపప్పు, ఇవన్నీ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. చెదకొట్టి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, లంచ్ బాక్స్లోకైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇలా చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, పాడవదు. ఎండుమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేగుతుండగా ఈ టమాటా మిక్సీ పట్టిన ఈ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా, రుచికరంగా ఉంటుంది టమాటా పికిల్. నిల్వ కూడా ఉంటుంది. మనకి అప్పటికప్పుడు టిఫిన్లోకి, రైస్లోకి, పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుంది.
ఇలా తాలింపు పెట్టేసుకొని దీన్ని 2 నిమిషాలు ఇలా మగ్గనివ్వాలి స్టవ్ మీద. అప్పుడు నిలవ ఉంటుంది, పాడవదు. అలా కొంతసేపు అలా 2 నిమిషాలు కలిపి అలా మగ్గనివ్వాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా నిలవ ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు ఈ పచ్చడి. ఎంతో సింపుల్గా ఈజీగా టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. బాయ్ అండి.